హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి డిఫరెంట్గా మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో, ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మటన్ దమ్ బిర్యానీకి నేనైతే మటన్ అయితే తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ. దీనిని మ్యారినేట్ చేయడం కోసం ఆల్ స్పైసెస్ అయితే వేసుకున్నాను. హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ అన్ని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఇంకా నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, ఇంకా మనం బిర్యానీకి సరిపడా, ఇంకా రైస్ కూడా సరిపడా మనము రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసి, ఇంకా నెక్స్ట్ కర్డ్ కూడా వేసేసుకుందాం. కొంచెం కర్డ్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇంకా దీని తర్వాత ఇంకా బిర్యానీ అంటే మనకి లెమన్ కూడా ఉండాలి కదా. ఇంకా కర్డ్ వేసుకున్న తర్వాత లెమన్ కూడా మనము స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా లెమన్ లేకుంటే బిర్యానీ అంత టేస్ట్గా అనిపించదు. సో ఇంకా నేనైతే 2-3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీరాకు, ఇంకా పుదీనా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకొని ఒక 5 or 10 minutes పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్ ధనియాలు వేయించిన పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇంకా దీనివల్ల ఏంటంటే బిర్యానీ రైస్ ఫ్లేవర్ టేస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇంకా ఇది కూడా వేసుకొని మళ్ళీ చక్కగా పీసెస్కి అంతా పట్టేలాగా మనం మిక్స్ చేసుకుందాం. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 hour పక్కకు పెట్టేసుకోవాలి. ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ అయితే బిర్యానీ అనేది టేస్ట్ అంతా బాగుంటుంది. ఇంకా ఈసారి బిర్యానీ అయితే నేను ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. అది ఎలా అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇంకా ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని, ఇంకా బిర్యానీ రైస్ కోసం అయితే నేను 1 kg రైస్ తీసుకున్నాను, 1/2 kg మటన్ తీసుకున్నాను, kg రైస్ తీసుకున్నాను. ఈ kg రైస్ని మంచిగా క్లీన్గా వాష్ చేసి ఒక 2-3 times, ఎందుకంటే రైస్ అనేది పాడవకుండా, పురుగు కానీ పట్టకుండా వాళ్ళు కెమికల్స్ వేస్తారు కాబట్టి మనం ఎక్కువగానే క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే 2-3 times అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసి మళ్ళీ ఆ బౌల్ నిండా వాటర్ పోసి నేనైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇది ప్రిపేర్ అయ్యేలోపు, అంటే ఇది నానేలోపు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక కుక్కర్ని అయితే తీసుకుందాం. కుక్కర్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్ని వేసేసుకుందాం. ఇంకా మటన్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే మనం మటన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు పీసెస్ అనేటివి పచ్చిదనం లేకుండా మనకి పిల్లలు కూడా ఈజీగా తినే విధంగా మనము ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి మటన్ అనేది చక్కగా బాయిల్డ్ అయిపోయింది. ఇంకా ఈ ప్రాసెస్లో అంటే ఒక 75% కుక్ అయితే సరిపోతుంది. మిగిలిన 25% మనకి దమ్ చేసేటప్పుడు బాయిల్డ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇలా సరిపోతుంది. ఇంకా మనం మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేసి బిర్యానీ రైస్ కోసం అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని మనకి రైస్ బాయిల్డ్ అయ్యేంత వరకు వాటర్ పోసుకొని అందులో ఆల్ స్పైసెస్, బిర్యానీ ఆకు, పువ్వు, మరాఠీ మొగ్గ, అన్ని రకాల మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అన్ని స్పైసెస్ అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసము, ఇంకా ఆయిల్ ఇవన్నీ వేసుకొని మనం బాయిల్ చేసుకుందాం. కూడా వేసుకొని ఇంకా మనం క్యాప్ పెట్టేద్దాం. ఒక 10 minutes తర్వాత చూద్దాం. ఇంకా చూడండి, వాటర్ కూడా బాయిల్డ్ అయిపోయింది. మనం ఆల్రెడీ పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ అన్ని వంపేసుకొని మనం ఆ రైస్ని ఇందులో వేసేసుకుందాం. ఇంకా రైస్ కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మనము ఇది 75% మాత్రమే బాయిల్డ్ కానివ్వాలి. ఎందుకంటే దమ్లో ఇంకో 25% బాయిల్డ్ అవుతుంది. ఇంకా గరిట మాత్రం ఇలా జాలీగా ఉన్న గరిటనే యూజ్ చేయాలి, ఎందుకంటే బిర్యానీ రైస్ అనేది విరుగుతుంది. సో ఇంకా ఇలాంటిది అయితే కొంచెం బాగుంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, రైస్
రైస్ అయితే 75% మనకి బాయిల్డ్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం బిర్యానీ దమ్ చేయడం కోసం ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇంకా 75% అయితే బాయిల్డ్ అయిపోయింది. ఇంకా మనం మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ఇంకా కొంచెం వెడల్పుగా ఉన్న బాండీ అయితే తీసుకుందాం. ఇంకా చూడండి, నేనైతే ఇది తీసుకున్నాను. ఇప్పుడు మనము బిర్యానీకి సరిపడా ఇంకా రైస్కి సరిపడా ఆయిల్ని అయితే పోసేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ నెయ్యి ఫ్రెండ్స్, మేమే ప్రిపేర్ చేసాము. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొత్తిమీరాకు పుదీనా కూడా వేసుకుందాం. ఇంకా కొందరు ఏంటంటే ఫస్ట్ కర్రీ వేస్తారు కదా, కర్రీ కాకుండా నేను ఈసారి డిఫరెంట్గా వేస్తున్నాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా, ఆల్ స్పైసెస్ కూడా వేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కర్రీ ఎందుకు వేయట్లేదంటే కర్రీ వేస్తే కింద అడుగున కొంచెం మాడి గ్రేవీ అనేది రైస్కి సరిగ్గా పట్టట్లేదు. సో అందుకనే నేను ఫస్ట్ రైస్ వేసి మిడిల్లో కర్రీ వేస్తున్నాను. అప్పుడు ఏంటంటే రైస్కి గ్రేవీ అనేది పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా బిర్యానీ మొత్తం రైస్ అనేది బిర్యానీ మొత్తానికి ఇంకా పడుతుంది. సో ఇంకా ఎప్పుడు ఒకే ప్రాసెస్లో కాకుండా ఇలా ప్రిపేర్ చేయండి, ఇంకా టేస్ట్ బాగున్నది, ఇంకా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక లేయర్ రైస్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఆల్రెడీ మనం మటన్ కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో నుండి పీసెస్ తీసి ఫస్ట్ లేయర్లో మనం పీసెస్ మొత్తం ఇలా వేసేసుకుందాం. ఇంకా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా హోల్ గరం మసాలా పౌడర్ కూడా నేను పేస్ట్ చేసుకున్నాను. ఇంకా ఆ పేస్ట్, కొత్తిమీరాకు ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని మనం వేసేసుకోవాలి. ఇంకా ఈ మసాలా పౌడర్ ఏంటంటే ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు మొగ్గ, ఇంకా లవంగాలు, ఇలైచి ఇవన్నీ వేసుకొని మనము దంచుకోవాలి. గ్రైండర్ చేసుకోవద్దు, ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఇది ఫుడ్ కలర్ ఏంటంటే హోమ్ మేడ్. ఇందులో ఏం చేసామంటే టర్మరిక్ పౌడర్, సాల్ట్, వాటర్ పోసి మిక్స్ చేసుకుంటే మనకి హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అయితే వస్తుంది. ఇంకా గీ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ దీనిపైన మనం బిర్యానీ కోసం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక కప్పు నేను ఆల్రెడీ పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అవి ఒక కప్పు ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కోసం ఆ వాటర్ వేస్తే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేసేసుకోవాలి. మనం ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేసామో సేమ్ సెకండ్ ప్రాసెస్ కూడా అలానే లేయర్ లో మనం పీసెస్ కాకుండా మనం గ్రేవీని పోసేసుకుందాం. ఎందుకంటే రైస్ అనేది మనం సెకండ్ లేయర్ కి వచ్చింది కాబట్టి ఇంకా మనం ఫస్ట్ లేయర్ వేసిన రైస్ కి ఈ గ్రేవీ అనేది చక్కగా పడుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటది. ఇంకా ఇప్పుడు లాస్ట్ లో మాత్రం మనము పీసెస్ ని వేసేసుకుందాం.
ఇంకా మనకి ఫైనల్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హోమ్ మేడ్ ఫుడ్ కలర్ ఇది ఎలా ప్రిపేర్ చేశానో ఆల్రెడీ వీడియో మిడిల్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. వాటర్, టర్మరిక్ పౌడర్, ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనకి హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరకు, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుందాం. ఇంకా మనం ఇలా అంతా ప్రాసెస్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఈజీగా. ఇంకా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనకి రైస్ అయితే అసలు మాడదు. మటన్ గ్రేవీ అయితే రైస్ మొత్తానికి ఇంకా పడుతుంది, ఇంకా వేస్ట్ కాకుండా బాగుంటుంది. మనం గ్రేవీ కానీ కర్రీ కానీ వేసుకోవడం వల్ల ఏంటంటే అదంతా అడుగున మాడిపోయి ఇంకా మనకి రైస్ కి గ్రేవీ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా పట్టదు, ఇంకా గ్రేవీ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా ఏంటంటే మనకి రైస్ వేస్ట్ కాకుండా గ్రేవీ వేస్ట్ కాకుండా ఉంటది. ఇంకా ఫైనల్ గా బిర్యానీ వాటర్ అయితే నేను పోసేసుకున్నాను. ఇప్పుడు మనం క్యాప్ పెట్టి దీనిపైన ఒక బరువాటి బాండీ కానీ ఇంకా ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా బరువుగా ఉన్న ఐటమ్ ఉంటే అది పెట్టేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో చిన్న రోల్ అయితే పెట్టేసుకున్నాను. తీసుకొని 15 మినిట్స్ సిమ్ లో ఇంకా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి టోటల్ గా 20 మినిట్స్ మాత్రం మనము దమ్ అయితే చేసుకోవాలి. 20 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా అయిందనేసి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చూడడానికి ఎంత డిలీషియస్ గా ఉంది. హోమ్ మేడ్ ఫుడ్ కలర్ చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ గా ఎంత బాగా వచ్చిందో. రైస్ కి అయితే చక్కగా పట్టేసింది, మనము బయట కొన్న ఫుడ్ కలర్ లాగానే. ఇంకా ఇప్పుడు మనం దీన్ని కర్రీ మొత్తం మిక్స్ చేసుకుందాం. రైస్ అయితే అసలు ఏం మాడలేదు, చక్కగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇంకా మటన్ కూడా దమ్ పర్ఫెక్ట్ గా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ. ఇంకా ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇంకా ఆనియన్స్, లెమన్ వేసుకొని ఇందులో మనం మటన్ దమ్ బిర్యానీ సర్వ్ చేసుకుందాం. ఇంకా మీరు మిక్స్ చేసేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ ఎంత పలుకులుగా వచ్చిందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దమ్ అయితే కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వేసాను కదా. ఇంకా మీరు కూడా సేమ్ ఇలానే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి మీరు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి, ఇంకా ఈజీ ప్రాసెస్లో. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ ఎలా ఉందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మటన్ కూడా మనం ఆల్రెడీ ఫస్టే బాయిల్ చేస్తాం కాబట్టి ఇంకా గట్టిగా కాకుండా మనము నార్మల్గా మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా వచ్చింది. బాయిల్డ్ అయితే అంత చక్కగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మేమైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము, కొంచెం చప్పగా అనిపించింది. సాల్ట్ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.